వైరల్ అయిపోతున్నారు మీరు. సాయి పల్లవి వాయిస్‌తో బాగా వైరల్ అయిపోతున్నారు. అది నేను అవ్వట్లేదు, మీరే వైరల్ చేస్తున్నారు. ఇన్ని రోజులు నేను హ్మ్. ఏం కాకూడదు అనుకుంటున్నాను, ఇప్పుడు మీరే అది చేస్తున్నారు. నేను ఎలా రెస్పాండ్ అవ్వాలో అది దానికి నాకు కూడా తెలీదు. మంచిదే కదండీ వైరల్ అయితే. మంచిదే, బట్ నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకు? ఏ దానివల్ల. విషయంలో ఇబ్బంది? ఎందుకంటే ఇన్ని రోజులు తెలియని నేను సడన్లీగా తెలిసిపోయి బయట పబ్లిక్కి, బయట ట్రావెల్స్ చేస్తుంటా, హ్మ్. షాపింగ్ మాల్స్కి వెళ్తూ ఉంటా, హ్మ్. కొత్త పరిచయాలు అవుతుంటాయి, తెలిసిన వాళ్ళు ఉంటారు, చూసిన వాళ్ళు ఉంటారు. హ్మ్. సో అలా ఒకవేళ అంటే ఎందుకు బాధపడుతున్నారు మీరు? బాధ కళా అని విషయం సినిమాలో ఉన్నారు. 10 మందికి తెలుస్తున్నారు. సో, ఆ విషయంలో ఎందుకంత బాధపడుతున్నారు? బాధ అనేది ఏం లేదు. నేను 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 ప్రజెంట్ ఉన్న ప్రొఫెషన్ వేరు. ఆ! బట్ దాంతో పాటు దీన్ని తీసుకొని వెళ్తే బాగుండదు అని ఇంట్లో వాళ్ళ ఒపీనియన్. హ్మ్. సో వాళ్ళు ఏం చెప్పినా, ఏం చేసినా హ్మ్. నేను వాళ్ళ మాట మీదే చేస్తాను. హ్మ్. సో అందుకే నేను మా పెద్దనాన్న వాళ్ళు వద్దు అని చెప్పారు కాబట్టి ఇన్ని రోజులు నేను హైడ్‌గా ఉన్నాను. ఇప్పుడు కూడా నేను బయటికి రాలేదు. హ్మ్. దానికి కూడా అన్నోన్ పర్సనే హ్మ్. వీడియో లీక్ చేసి, హ్మ్. తను వీడియో లీక్ చేసిన తర్వాత పెట్టాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. హ్మ్. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఓకే. సాయి పల్లవి డైలాగ్‌తోనే స్టార్ట్ చేద్దాం. ఏది చెప్పాలి? ఫిదా? 'ఫిదా'. ఓకే. మంచిగా యాద్ చేసినావు. మా ఊరు మల్లన్న గుడి. మస్తుంటది. చూస్తావా? కానీ పొద్దుగాల 3 గంటలకు వెళ్ళాలి. అయితది నీ అమెరికోళ్ళకు. తనే స్నానం, తల స్నానం, పంచ కట్టుకోవాలి. అది మన తిరుపతి లెక్క. నేనిస్తా. పొద్దున జామున లేవాలి గదా! పోయి పడుకో. ఆఫ్టర్ నెక్స్ట్ బాడుకవు బలిసిందారా బొక్కలు ఇరగ్గొడతా నకరాలా. సో దట్ వన్. కళ్ళు మూసుకుంటే సాయి పల్లవి ముందున్నానా అనిపిస్తుంది నాకు ఎగ్జాక్ట్‌లీ. సో, అంటే ఈ అవకాశం ఎలా వచ్చింది? అసలు ఈ డబ్బింగ్ వైపు ఎప్పుడు రావాలనుకున్నారు? అసలు మీరు సింగర్ అని కూడా విన్నాము. ఆ పాటలు కూడా పాడించుకున్నాము. సో, ఫస్ట్ ఈ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు మీరు? నేను ఇండస్ట్రీకి రాలేదు. వాళ్ళు తీసుకెళ్లారు నన్ను. ఓహ్! సో, అదెలా అంటే జరిగింది? ర్యాండమ్‌గా హైదరాబాద్‌కి నేను సమ్మర్ క్యాంప్ కోసం వచ్చాను. ఇంకా వెకేషన్, ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటికి. వస్తే అప్పుడు ఆహ్, ఇక్కడ ఒక సౌండ్ ఇంజినీర్ ఉండేవాళ్ళు మా ఓకే. అత్తమ్మ వాళ్ళ ఇంటి పక్కన. హ్మ్. సో, వాళ్ళ ఇంట్లో నేను అరుస్తూ, గొడవ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలతో పాటు నన్ను అడిగారంట. "ఎవరా ఆ అమ్మాయి బాగానే గట్టి గట్టిగా అరుస్తోంది. హ్మ్. సో, వాయిస్ కూడా బాగుంది" అని అంటే, "మా ఇంటికి అమ్మాయిలు ఎవరు రాలేదండి" అని చెప్పారంట మా అంకుల్. ఓకే. చెప్తే, "లేదండి ఇలా మా అబ్బాయే. సో, తన వాయిస్ అలాగే ఉంటుందండి" అంటే, ఇంకా వాళ్ళ పిల్లలతో పాటు నన్ను స్టూడియోకి తీసుకెళ్ళడం జరిగింది. హ్మ్. సో, ఇంకా అక్కడ స్టార్టింగ్‌లో డబ్బింగ్‌కి ట్రై చేశారు. హ్మ్. విల్ బి వర్కౌట్. హ్మ్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత కూడా నేను వచ్చిన ప్రతిసారి తీసుకెళ్ళేవాళ్ళు. బట్ నాకు అప్పుడు డబ్బింగ్ అని తెలీదు. జస్ట్ అదే ఒక క్యాజువాలిటీ, ఒక థ్రిల్లింగ్‌నెస్ ఉండేది. అంతే. ఓకే. నేను చెప్తున్నాను. స్టూడియోకెళ్ళాము, వచ్చాము. వచ్చాము అని వాళ్ళ పిల్లలతో పాటు కూడా హ్మ్. వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. సో, అలా జరిగింది. అది జరిగేది కాస్త నేను ఎయిత్, నైన్త్ ఉన్నప్పుడేమో ఒక చైల్డ్ ఆర్టిస్ట్‌కి చెప్పించారు. సో, అది అయిన నెక్స్ట్ వీక్‌లోనే మళ్ళీ నేను ఫైతకొచ్చి జాయిన్ అయ్యాను. హ్మ్. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇంకా ఐ మీన్ నేను స్టార్ట్ చేసి 13 ఇయర్స్, నియర్లీ 13 ఇయర్స్ అవుతుంది. హ్మ్. మళ్ళీ కానీ 13 ఇయర్స్ అయినా నేను దీన్ని ప్రొఫెషన్ అని తీసుకోవట్లేదు. ఓహ్! జస్ట్ ఇంట్రెస్ట్ అని తీసుకుంటున్నా. 13 ఇయర్స్ 13. 13. ఓహ్ గాడ్! ఆహా! సో, అప్పటినుంచే డబ్బింగ్ అండ్ కర్ణాటక సంగీతం నేర్చుకున్నాను. హ్మ్. అండ్ సంధ్యా శర్మ ఇన్ తమిళనాడు, మదురై హ్మ్. అక్కడ నేర్చుకున్నాను. ఆల్సో భరతనాట్యం ఆల్సో ఇన్ మదురై. ఓహ్ గాడ్! ఆ! అవి జరిగింది. ఓకే. అంటే ఫస్ట్ ఎవరికి చెప్పారు మీరు డబ్బింగ్? ఫస్ట్ అంటే చాలా మందికి చెప్పాను. హ్మ్. అంటే స్టార్టింగ్‌లో రకుల్ గారిది ఒక సినిమా వచ్చింది. దట్ ఐ డిడ్ంట్ ఐడియా దట్ హ్మ్. నో దట్. బట్ తనకే చెప్పాను హ్మ్. అనుకుంటా ఫస్ట్. ఇంకా అంతకు ముందు కూడా చెప్పాను. అవంతా పాపులారిటీ తెచ్చిపెట్టలేదు. హ్మ్. సో, అవి చెప్పాలనుకోవట్లేదు. హుహు. ఇంకా ఇంకా మెయిన్ లీడ్స్‌కి చెప్పాను కొన్ని మూవీస్‌కి, కన్నడ అండ్ తమిళ్. అండ్ తెలుగులో కొన్ని మూవీస్‌కి ట్రాక్ డబ్బింగ్ చెప్పాను. తెలుగు హ్మ్. నుంచి కన్నడకి డబ్ అయ్యే ఆల్మోస్ట్ 100లో ఒక 60% మూవీకి నేను చెప్తూ ఉంటాను. ఓకే. లైక్ తెలుగులో చెప్పేవి చిన్మయ్ గారు అండ్ మిగతా ఆర్టిస్టులు చెప్పే వాటికి నేను కన్నడ అండ్ తమిళ్‌లో చెప్తున్నాను ఓకే. ప్రెజెంట్. ఓకే. ఇప్పుడు మనం 'ఫిదా'లో విన్నాం సాయి పల్లవి వాయిసు. అంటే ఓకే. చాలా హీరోయిన్‌లయి కూడా విన్నాము. సో, 'ప్రేమం' మూవీలో తన ఎంట్రీ అందరూ ర్యాగింగ్ చేస్తా ఉంటారు. ఆ! సాయి పల్లవిని కూడా స్టూడెంట్ అనేసుకొని ర్యాగింగ్ చేస్తా ఉంటారు అప్పుడు. అప్పుడు తనొక డైలాగ్ చెప్తది. ఆ డైలాగ్ మీ నోట. ఆహ్, మలర్ என்ன பேர் என்ன? உங்க பேரு? ஐம் நாட் அ ஸ்டூடண்ட். ஐம் ஹியர் டீச். ஐம் அ கெஸ்ட் லெக்சரர். ஆ நீங்க என்ன கோர்ஸ் படிக்கிறீங்க? ஆ ஓஹோ! ம். உங்க பேர் என்ன? கோயா. ஆ
సొల్ల మాట లైక్ అలా. ఇంతమంది మీరు డబ్బింగ్ చెప్తా ఉన్నారు కదా, అంటే ఇప్పుడు మీకు అసోసియేషన్లో అంటే మెంబర్షిప్ ఉందా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా కొంతమంది వాయిస్లని చెప్పడానికి ఇష్టపడరు. ఇప్పుడు నేను ఉన్నాను కదా, కొంతమంది ఆర్టిస్టులు నా వాయిస్ నేనే చెప్పుకుంటా అంటూ ఉంటారు. అలా మీకు ఏమైనా హీరోయిన్స్ దగ్గర నుంచి కానీ ఆర్టిస్టుల దగ్గర నుంచి కానీ ఏమైనా వచ్చాయా? అట్లా మీరు ఎందుకు చెప్తున్నారు అనేసి కాల్స్ కానీ చెప్పడం కానీ చెప్పారా? అలా ఏం జరగలేదు. అయినా నేను పెద్దగా బయటికి రావాలని నాకు సెలబ్రిటీ ఫేమ్ అని అవేం అవసరం లేదని చెప్పా. కొన్నిసార్లు రీసెంట్‌గా 'సేద్యం' అనే మూవీ రిలీజ్ అవుతుంది రేపు మంత్ 7 ఆర్ 9కో ఏమో ఉంది. ఉమ్, సో 'సేద్యం' అనే మూవీలో కూడా నేను నా పేరు ఎయ్యకండి అని చెప్పాను. ఉమ్, సో అలా కూడా జరిగింది. ఈస్ ఇన్ వండర్ఫుల్ డైరెక్టర్ చంద్రకాంత్ పసుపులేటి. హీస్ డూయింగ్ ఎన్ వెల్ జాబ్ అండ్ ఫ్యూచర్ ఫిలిం Okay. ఆల్సో. ఇంకా తనకు నేను సాయి పల్లవి అండ్ సమంత గారికి కాకుండా ఇంకా చాలా మందికి చెప్పాను. ఆల్మోస్ట్ ఆఫ్ 25+ హీరోయిన్స్కి చెప్పుంటా. సాయి పల్లవి గారివి బ్యాక్ టు బ్యాక్ చేసుకుంటూ వెళ్దాము. తర్వాత కూడా ఇంకా హీరోయిన్స్ అన్నారు కదా, అవి కూడా చెప్పుకుందాం. నెక్స్ట్ ఏదేని మీరే చెప్పాలి, ఎందుకంటే ఆడిషన్స్ లవ్ స్టోరీలో లవ్ స్టోరీ ఆ అటూన్కి హార్ట్ లేదే, నా 5 రూపాయలు నొక్కేసిండు. మొన్న కావ్య కాల్ చేసింది, వాళ్ళ ఆఫీస్లో ఏదో వేకెన్సీ ఉందంట. క్వశ్చన్ పేపర్ కూడా అదే పంపించింది. ఈసారి ఎట్లయినా జాబ్ కొట్టాలని నాన్నని అమ్మని ఎట్లోగలా ఒప్పించిన, మా కొండ చిలువని నాన్నమ్మని ఒప్పించినాక చాలా ఇబ్బంది పడ్డా. ఆఖరికి ఎట్లోలా ఒప్పుకున్నారు. ఈసారి జాబ్ కొట్టకపోతే బాసాన్లు దోమడే. ఇంకా ఏదైనా మంచి మాట చెప్పరా అదే. నీకు హార్ట్ లేదబ్బా, గయ్య గయ్య అంటావు, యాటిట్యూడ్ ఇస్తావు, వద్దబ్బా వదిలేసాయి. ఏందబ్బా జమానా మాట్లాడుతున్నావు అని చెప్తుంది. చెప్పాను కదా ఇందాక కూడా, కళ్ళు మూసుకొని వింటే సేమ్ తను నా ముందున్నట్టే ఉన్నదని చెప్పాను కదా. ప్యాషన్గా డబ్బింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. నా మెడికల్లో నా ప్రొఫెషనల్కి వచ్చేస్తే ఐఎమ్ సైకాట్రిస్ట్. సో దట్ అయిపోయింది. ఇప్పుడు నేను పీజీ చేస్తున్నాను విశ్వేశ్వరయ్య అడ్వాన్స్డ్ టెక్నాలజీలో. ఓకే. అక్కడ కూడా నా ప్రొఫెసర్స్ అండ్ మా స్కాలర్స్ అందరూ బాగా సపోర్ట్ చేస్తారు విత్ మై ఫ్రెండ్స్. ఓకే. ఇంకా వీటన్నిటికంటే నా సిస్టర్స్ మహాలక్ష్మి అండ్ రేణు అని అమ్మ నన్ను సపోర్ట్ చేసినంత చేస్తారు. ఓకే. ఇంకా ఆల్సో ఇంకా వీటన్నిటికంటే ఎక్కువగా జనాలు ఏమనుకుంటున్నా పట్టించుకోకు అని నాకు అభి అని ఒక ఫ్రెండ్ ఉంటారు, తను చెప్తూ ఉంటాడు. నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు అంత పాజిటివ్ వేలో మీరు రెస్పాండ్ అవుతారు కదా, అంటే అది ఎలా మీకు ఆ మెచ్యూరిటీ ఎలా వస్తుంది? ఎందుకంటే నేను నెగిటివ్గా ఏది తీసుకోను, నెగిటివ్ ఎవరికి మాట్లాడను కాబట్టి నాకు అనిపించినంత పాజిటివ్గానే ఉంటుంది. కొన్నిసార్లు చాలా సీరియస్గా తీసుకుంటా, మేబీ ఫేక్ పర్సనల్గా డిఎం చేసి తిట్టేస్తా. ఓకే. ఇంకా డిఎం చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది ఓకే ఎందుకులే అని. సో నెక్స్ట్ మినిట్ డిలీట్ చేస్తాడు.